Hi everyone, I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. నా పేరు హారిక, నేను హోపెన్పోనో సర్టిఫైడ్ హీలర్ని. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి ఉండే 3 మైండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఏంటి 3 మైండ్స్ అండ్ అలాగే మనలోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి, మనకి ఉండే కర్మలు ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియో చివరి వరకు చూడండి, ఓకే? సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు మనకుండే 3 మైండ్స్ ఏంటి, మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అండ్ అలాగే మనలోంచి మన బాడీలోంచి ఫ్లో అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి అని. సో ఫస్ట్ మనకుండే 3 మైండ్స్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఏంటి ఆ 3 మైండ్స్ అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. ఓకే, సో ఏంటి కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. బ్రెయిన్కి ఫిజికల్ ఫామ్ ఉంటుంది, మైండ్కి ఉండదు. ఓకే, సో ఇక్కడ చాలామంది బ్రెయిన్ మైండ్ అంటే ఒకటే అనుకుంటూ ఉంటారు, తెలియని వాళ్ళు. సో బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. సో మనకి 3 మైండ్స్ ఉంటాయి. సో ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్, ఇంకొకటి సూపర్ కాన్షియస్ మైండ్. సో ఏంటి కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఫిజికల్గా వర్క్ చేస్తున్నాం, చూస్తున్నాం, నేను మాట్లాడుతున్నా, హ్యాండ్ మూవ్ చేస్తున్నా, ఇవన్నీ కాన్షియస్గా చేస్తాం మనం. సో ఇది కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే చాలా పవర్ఫుల్. అసలు సాధ్యం కాని దాన్ని కూడా సాధ్యం చేయగల శక్తి దానికి ఉంది. సో మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో, ఒకవేళ నేను నార్మల్గా చెప్తున్నా, ఒకవేళ మనలో నెగిటివిటీ అయినా, ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే, అది సబ్ కాన్షియస్ మైండ్ వరకు రీచ్ అయింది అంటే అది రియల్ వరల్డ్లోకి వచ్చేస్తుంది. సో అది ఎలాగా, మనం నార్మల్గా అనుకుంటే వెళ్ళిపోతుందా సబ్ కాన్షియస్ మైండ్లోకి? సో ఇలా ఒక ఆలోచన రాగానే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు. సో మనం ఏదైతే పదే 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 ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, ఎక్కువగా భయపడుతూ ఉంటామో, ఎక్కువగా బాధపడుతూ ఉంటామో, ఓకే, అండ్ ఏదైతే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటామో అది పదే పదే ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అదే ఆలోచన అది సబ్ కాన్షియస్ మైండ్లోకి రీచ్ అయిపోతుంది. ఏంటండి సబ్ కాన్షియస్ మైండ్, అసలు మాకు అర్థం కావట్లేదు అంటే మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎర్లీ మార్నింగ్ లెగిస్తాం కదా. సో లెగిస్తున్నప్పుడు స్టార్టింగ్ ఒక ఎర్లీ మార్నింగ్ 5కి లెగిస్తున్నాం అనుకోండి, స్టార్టింగ్ ఏం చేస్తాం, అలారం పెట్టుకుంటాం ఫోన్లో. సో 2-3 డేస్ వరకు అలారం మోగితే మనం లెగిస్తాం. సో అలవాటైపోతుంది మనకి, అది మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది, రోజు చేస్తున్నాం. సో ఒక 6 డేస్ తర్వాత మనకి అలారం అక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్గా మనకి తెలివి వస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది, హే ఇప్పుడు 5 అయింది, నువ్వు లెగాలి అని చెప్పి వెంటనే నీకు తెలివి వచ్చేస్తుంది. ఎవరు అలారం కూడా అక్కర్లేకుండా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది కంటిన్యూ అయ్యేలా మీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది, ఓ మీకు ఇది కావాలి, ఓకే, సో చేసి పెడుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయితే రియల్ వరల్డ్లోకి వచ్చేస్తుంది. మన ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్నర్ చైల్డ్ అని కూడా అంటాం. ఓకే, ఎందుకంటే ఇన్నర్ చైల్డ్ అంటాం అంటే ఇది ఒక చిన్న బేబీ అన్నమాట. సో చిన్న పిల్లలు ఉంటారు కదా. సో చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు. వాళ్ళకి మంచేది చెడేది, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేమీ తెలీదు. సో మనం చెప్పాలి, నాన్న ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యాలి, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని ఎలా చెప్తాం కదా. సో అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏం తెలీదు, మనం ఏం చెప్తే అది చేస్తుంది. సో మనం దానికి ట్రైన్ ఇవ్వాలి, ఇది కరెక్ట్ కాదు, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, వద్దు,
పాజిటివ్గా, ఇలా చేయి అంటే అది చేస్తుంది వెంటనే. సో యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి, సో బైక్ ఉన్నదాన్ని మీరు బైక్ స్టార్ట్ చేయడానికి కీ పెట్టకుండా స్టార్ట్ అవ్వట్లేదేంటి, కిక్ కొట్టి ఎన్నెన్నో చేస్తున్నారు. ముందు కీ పెట్టాలి కదా. సో కీ పెట్టకుండా స్టార్ట్ అవ్వట్లేదు అంటే అవుతుందా? అవ్వదు కదా. సో కీ పెట్టాలి కదా. కీ పెడితేనే మనకి బైక్ అనే స్కూటీ అయినా ఏదైనా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కీ ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. మన లైఫ్ జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ కీ లాంటిది. ఓకే, అర్థమవుతుంది కదా. మనం వెళ్ళే వేలో డోర్స్ ఓపెన్ అవ్వాలంటే సబ్ కాన్షియస్ మైండ్ కీ లాంటిది. యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే సబ్ కాన్షియస్ మైండ్. సో మనం యూనివర్స్కి కనెక్ట్ అయితే ఏమవుతుంది? సో నేను ముందు వీడియోలో చెప్పాను మీకు, ఈ భూమి మీద ఉండే ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ చెప్పాను కదా. సో ఏమవుతుంది? మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో హై ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. సో ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీకి వెళ్తామో పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో పాజిటివ్గా మన లైఫ్ ఉంది. సో మనం ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీకి వెళ్తామో మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. సో ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవుతామో మనం ఏదనుకుంటే అది మన లైఫ్లోకి తొందరగా యాక్సెస్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీకు అర్థమైంది కదా కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి. మరి సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటండి అంటే, సూపర్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం. సో యూనివర్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో నేను ముందు వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఏదైనా డప్పుల్ సౌండ్ కానీ డీజేస్ దగ్గర కానీ ఎక్కడికైనా సౌండ్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్తే మన హార్ట్ బీట్ పెరుగుతుంది. సో అది ఎంత హైగా వైబ్రేట్ అయితే మన హార్ట్ కూడా అంతే హైగా బీట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు అలా అవుతుంది అంటే అక్కడ ఉన్న సౌండ్కి మన హార్ట్ లోంచి వచ్చే ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ మన హార్ట్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోతున్నాయి. సేమ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యాయి. సో కాబట్టి అది ఎంత హైగా బీట్ అవుతుందో మన హార్ట్ కూడా అంతే హైగా బీట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలాగే మీరు యూనివర్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు హై వైబ్రేషన్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఇంకొకటి, మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు, నేను హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, నేను హై ఎనర్జీలో ఉన్నాను అని తెలుసుకునేందుకు ఒక ఇప్పుడు చెప్పిన టెక్నిక్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ని. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, మీలో ఉన్న ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో, మీరు ఒకవేళ అలాంటి సౌండ్స్ దగ్గరికి వెళ్ళినా, డీజెస్ దగ్గరికి వెళ్ళినా, అలాంటి ఎక్కువ సౌండ్స్ దగ్గరికి వెళ్ళినా సరే దానికి మీ హార్ట్ అనేది కనెక్ట్ అవ్వదు. మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వదు. మీరు అది ఎంత హైగా బీట్ అయినా సరే మీరు ప్రశాంతంగానే ఉంటారు. అంటే దానికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారు. సో అందుకే కనెక్ట్ అవ్వట్లేదు. సో ఎంత హైగా ఉన్నా సరే కనెక్ట్ అవ్వరు, పీస్ఫుల్గా ఉంటారు ఎంత సౌండ్ వచ్చినా సరే. ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు పాజిటివ్గా ఉన్నాను, నేను హై ఎనర్జీలో ఉన్నాను అని తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. టెస్ట్ చేయండి కావాలంటే. ఓకే, అండ్ అలాగే సూపర్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే, కాన్షియస్ మైండ్ మదర్ అనుకోండి, సూపర్ కాన్షియస్ మైండ్ ఫాదర్. సో ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, మనం అలవాటు చేయాలి దానికి. మనం పాజిటివ్గా ఆలోచించడం ఇవన్నీ ఎప్పుడైతే మనం కాన్షియస్ మైండ్కి అలా అలవాటు చేస్తూ మనలోంచి వచ్చే నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటామో అప్పుడు మనం హై లెవెల్ ఎనర్జీ అంటే సూపర్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక ఆలోచన రావడమే లేట్, అది వెంటనే మన లైఫ్లోకి
యాక్సెస్ అయిపోతుంది. మీకు ఒక పర్సన్ తలుచుకోగానే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావడము, లేదా ఆ పర్సనే మీకు అనుకోకుండా ఎదురవ్వడము, లేదా మీరు మనీ కోసం ఆలోచించిన వెంటనే ఎవరో ఒకరు కాల్ చేసి మీకు మనీ ఇవ్వాలి కదా ఇచ్చేస్తున్నానని చెప్పడము. సో జరుగుతుంది వెంటనే. సో ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి ఏం చేయాలి, మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు మనం డైలీ హ్యాబిట్స్, డైలీ రొటేషన్ ఎలా చేస్తామో అలాగే దానికి ఒక డైలీ థాట్ లాగా అయిపోవాలి, డైలీ హ్యాబిట్ లాగా అయిపోవాలి. మీరు చేసే ఏదైనా ఒక పని కానీ, గోల్ గురించి కానీ, మనీ గురించి కానీ, అది మీ లైఫ్లో ఇంక్లూడ్ అయిపోవాలి. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలి. సో మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలంటే జరిగిపోయింది, నాకు మనీ వచ్చింది, మీకు మనీ వస్తే, మీకు అనుకున్న గోల్స్ నెరవేరితే, మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీనెస్ మీలో ఉండాలి. సో అప్పుడు అది ఆహా ఓకే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు నిజంగానే అని నమ్మి సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మీరు అనుకునే గోల్స్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. సో తొందరగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా. సో మనకేంటి అంటే మన బాడీలోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. సో సర్కిల్ మోషన్లో నేను పిక్ పెడతాను సైన్ చూడండి. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లో ఎనర్జీకి వచ్చేస్తామో లేదా ఎక్కువ నెగటివిటీ పెట్టుకుంటామో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి స్టక్ అయిపోతాయి, ఫ్లో అవ్వకుండా. సో ఎక్కడైతే స్టక్ అయిపోయో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా చాలా రకాలైన డిసీజెస్ అన్నీ వచ్చేస్తుంటాయి. ఎందుకు? మనం లో ఎనర్జీలో ఉన్నాం, నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, మనలో ఉన్న ఎనర్జీ స్టక్ అయిపోతుంది, బయటకు ఫ్లో అవ్వకుండా. సో ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనలోంచి వచ్చినవే, మన ఆలోచన నుంచి వచ్చినవే. మనకి బాగోలేదు అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే, మనం ఎంత ప్రశాంతంగా ఎంత పాజిటివ్గా ఉంటే అంత హెల్దీగా ఉంటాం. ఎప్పుడు నాకు బాగోదు, నేను అన్హెల్దీగా ఉంటాను, నాకేం బాగోలేదు అని చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఓకే వీళ్ళు బాగోలేదు, ఇంకా బాగోలేని సిచ్యువేషన్స్ ఎంత, ఓకే అలా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత హెల్తీగా ఉంటారు, అంత హ్యాపీగా ఉంటారు, అంత తొందరగా మీరు మీ జీవితంలో ఏదైనా సరే సాధించగలరు. సో అర్థమవుతుంది కదా అందరికీ. సో కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఓకే. సో మీరు చేయాల్సిన పని అంతా ఏంటి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేలా చేయాలి. మీ ఇన్నర్ చైల్డ్కి మీరు కనెక్ట్ అవ్వాలి. మీ ఇన్నర్ చైల్డ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మా ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో క్లారిటీగా అర్థమైంది కదా. మనలోంచి, మన బాడీలోంచి ఫ్లో అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఓకే. సో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, దాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. అది ఎంతైనా సరే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయండి. మళ్ళీ మీ జీవితాన్ని కొత్తగా న్యూగా థింక్ చేయండి. మీలో ఉన్న నెగిటివిటీని తగ్గించుకోండి. అద్భుతాలు జరుగుతాయి నిజంగా. ఒక్కసారి మిరకల్స్ అనేవి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాయి, మీరు మేనిఫెస్టేషన్ చేయగలుగుతున్నారు, నేను ఏది అనుకుంటే అది నా లైఫ్లోకి వస్తుంది, నేను యాక్సెస్ చేయగలే పవర్ మీలో వచ్చినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నిజంగా. ఒక్కసారి యూనివర్స్కి కనెక్ట్ అయితే కన్ఫామ్గా మీరే చూస్తారు. సో కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీలోనే నెగిటివిటీ తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఇన్నిసార్లు మీలో ఉన్న నెగిటివిటీ తగ్గించుకోండి, నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోండి అని చెప్తున్నాను. ఎప్పుడైతే మన హై లెవెల్ ఎనర్జీకి వెళ్తాము, యూనివర్స్ కనెక్ట్ అవుతాం, మన సబ్ కాన్షియస్ మైండ్కి అన్ని రీచ్ ఎలా చేయగలుగుతున్నాము అంటే
మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈజీగా రీచ్ అవుతుంది మీరు ఏం చేసినా అంటే. ఒక్క నెగిటివ్ ఆలోచన చేసినా సరే అది కూడా రీచ్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా? పాజిటివ్ ఎంత తొందరగా అయిపోతుందో సో అదే టైంలో నెగిటివ్ అనుకున్నా కూడా అంతే తొందరగా అవుతుంది. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవుతారో, ఇది బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అయినా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్గా ఆలోచించినా సరే అవుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? మీ ఆలోచనని కంట్రోల్ చేసుకోవడం. సో పొరపాటున కూడా మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత, హై లెవెల్ ఎనర్జీకి వెళ్ళిన తర్వాత మీరు ఒక్క నెగిటివ్ ఆలోచన చేసినా కూడా అది మీ లైఫ్లోకి వస్తుంది తొందరగా. సో కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి చెప్పండి? నెగిటివ్ ఆలోచన రాకుండా చేసుకోవాలి. సో మీ ఆలోచనల మీద మీకు గ్రిప్, కంట్రోల్ ఉండాలి. సో నేను ముందు వీడియోలో చెప్పాను, మెడిటేషన్ చేయండి అని చెప్పాను, గ్రాటిట్యూడ్ చెప్పమని చెప్పాను. సో ఇవన్నీ నెగిటివ్ అసలు రాకుండా ఉన్నప్పుడు మీరు హై లెవెల్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు, అంటే లిమిటింగ్ బిలీఫ్స్, ఈ అవుతుందా అవుదా అనే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఒకటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ లవ్, ఇది డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్ అద్భుతంగా చేంజ్ అవుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ మీలో ఉన్న నెగిటివిటీ తగ్గించాలి అని చెప్తున్నాను. సో మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ ఉండాలి. సో తర్వాత మీరు యూనివర్స్కి కనెక్ట్ అయినా, హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళినా మీరు పాజిటివ్గానే ఆలోచిస్తారు. ఎందుకంటే మీకు అది అలవాటు అయిపోతుంది. నెగిటివ్ ఆలోచన రాకుండా మీరు పాజిటివ్గా ఆలోచించే విధంగా ట్రైన్ అయ్యి ఉంటారు. సో మీకు ఆ ఆలోచన కూడా రాదు, హ్యాపీగా ఉంటుంది జీవితం అంతా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే. అర్థమవుతుంది కదా? సో మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్నర్ చైల్డ్ గురించి చెప్తాను. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, మన అనుకునే గోల్స్ సబ్ కాన్షియస్ మైండ్ వరకు రీచ్ చేయాలా, ఎలా చేయాలి. సో దానికి రీచ్ అయ్యేలా చేస్తే తప్పకుండా మేనిఫెస్టేషన్ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది తొందరగా. సో అలాంటి ఇన్నర్ చైల్డ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఓకే? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మాకు దీని గురించి, మాకు ఈ టాపిక్ కావాలి, మాకు దీని గురించి తెలియాలి అనుకున్నా సరే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను దాని మీద మీకు క్లారిటీగా వీడియో పెడతాను, మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకే? సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే, మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే. ఓకే? సో ఐ am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you.